హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇవాళ మనము కమ్మగా బొబ్బర్ చిక్కుడుకాయ కర్రీ చేసుకోబోతున్నాము. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 2 టొమాటోస్ని ఇట్లా కట్ చేసుకుని వేసుకుని టొమాటోస్ పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు కూడా బొబ్బర్ చిక్కుడుకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బొబ్బర్ చిక్కుడుకాయలని మనము శుభ్రంగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మనకి కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకో 1/2 టీ స్పూన్ నేను హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలాను కూడా వేసుకున్నానండి. సో వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకుంటే మాత్రం ఇందులో మంచి గ్రేవీ టైప్ టెక్స్చర్ అనేది వస్తుందండి మనకి కర్రీకి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 15 మినిట్స్ వరకు మనము మూత అనేది పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి తేరుతుంది కదా. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పైనుండి కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది మీరు చేసుకునే బొబ్బర్ చిక్కుడుకాయ కర్రీలా ఉండదండి. ఇది చాలా కమ్మగా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మరి ఇలాంటి బొబ్బర్ చిక్కుడుకాయ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. బొబ్బర్ చిక్కుడుకాయలు నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటాం, కర్రీ చేసుకుంటామండి. బట్ ఈ తీరులో మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ టెక్స్చర్ కర్రీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. తెలియని ఒక కమ్మదనం, ఒక పులుపు ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.